पद जय
శాస్త్రీయ రాగంలోనిది రామదాసు గారు రచించారు. ఏ తీరుగా నన్ను దయచూచెదవు. నేను ఇంకా నేర్చుకుంటున్నాను, ఏదైనా తప్పులు పాడితే క్షమించడం. ఏ తీరుగా నన్ను దయచూచెదవు ఈన వంశోత్తమ రామా. ఏ తీరుగా నన్ను దయచూచెదవు ఈన వంశోత్తమ రామా. నాదరమావ సాగర నీదరు నలిమగలేక్షణ రామా. నాదరమాభవ సాగర నీదరు నలిమగలేక్షణ రామా. శ్రీ రఘునందన సీతారమణ శృతజన పోషక రామా. శ్రీ రఘునందన సీతారమణ శృతజన పోషక రామా. కారుణ్యాలయ భక్తవరదను కన్మదిగాను పురామా. కారుణ్యాలయ భక్తవరదను కన్మదిగాను పురామా. క్రూర కర్మములు నీరగ చేసి నేరము నించకు రామా. సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.
కార్తికేయుడు. ఇక్కడ అందరూ మేధావులే ఉన్నట్టుగా కనబడుతుంది. మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు వచ్చి ఈ సభను శోభాదాయకంగా ఉత్తేజపరచడానికి చాలా సంతోషంగా ఉంది మాకు. హిందూ సమ్మేళనము ప్రతి సంవత్సరం ఒకసారి చేసుకుంటున్నాము. మీకు గుర్తుండాలి, గతంలో దసరా నాడు చేసుకున్నాము ఇక్కడనే మన దగ్గరనే. 100 సంవత్సరాల శతాబ్ది సందర్భంగా రాష్ట్రీయ సేవా సంఘం సందర్భంగా ప్రతి గల్లీ అంటే నిర్ణయించిన వాళ్ళందరికీ, కృషి చేసిన వాళ్ళందరికీ ఈ సేవా సంఘం మీకు గుర్తుందో లేదో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద అలజడిలో ఉండి పెద్ద యుద్ధ ప్రాతిపదికన మీద అమెరికా ప్రోగ్రాము నేను ఎప్పుడు కూడా ఇంత గొప్ప ప్రోగ్రామ్ నేను మిస్ అయ్యానే. ఇప్పటివరకు నేను ఎన్నో ఆర్గనైజేషన్స్లో వర్క్ చేశాను, కానీ నేను ఎందుకు మిస్ అయ్యాను అసలు అని అనిపించింది. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ సిస్టమేటిక్ అంటే ఒక పద్ధతిగా, చాలా పద్ధతిగా ఇక్కడ అవుతుంది ఏ కార్యక్రమైనా కూడా. సో నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే చాలా ప్రముఖ వక్తలు ఉన్నారు. నేను మన సాంప్రదాయం అంటే ఈ హిందుత్వం గురించి అంటే ఒక 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. ఎంతో గౌరవమైన అద్భుతమైన నా హిందూ సమాజానికి అన్నటువంటి ఈ ప్రాముఖ్యతను తెలుసుకొని మన హిందువులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఫ్యూచర్లో మన హిందూ బంధువులందరూ కూడా బాగుండాలి. మన పిల్లల్ని మనం హిందుత్వం ముఖ్య మన సనాతన ధర్మాన్ని, దాని ప్రాముఖ్యతని తెలియజేసి ఈరోజు మన యువతని, మన పిల్లలని మన సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతని తెలిపి మనం ఎంతో గొప్పగా జీవించగలిగినటువంటి గొప్ప మన ఇది ఉంది. మన సనాతన ధర్మానికి చరిత్ర ఉంది. కాబట్టి అసలు సనాతనం అంటేనే శాశ్వతమైంది అని అర్థము. సో ఈ ప్రపంచంలో శాశ్వతమైన ధర్మం ఏదైనా ఉందంటే మన ధర్మం మాత్రమే శాశ్వతమైనది. కాబట్టి మనమంతా పూచే పువ్వుకు కులముందా, వీచే గాలికి కులముందా, పారే నీటికి కులముందా, పండే చేనుకు కులముందా. హిందూ ధర్మం అందరిది, అంటరాదనుడనే రమది. ధర్మగంగలో స్నానం చేద్దాం, మనసున మలినం కడిగేద్దాం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరిది కన్న తల్లి ఈ భారత మాత. అంటే 1925 అప్పటికి మనకి స్వాతంత్రం రాలేదు. మరి స్వాతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి, ఎంతోమంది త్యాగాలు చేస్తున్నారు. సంస్కృతేశ్చ స్వధర్మస్య రక్షణార్థం సమర్పితం కణశశ్చైవ జీవితం చందనం యథ. అంటే సంస్కృతి స్వధర్మాల రక్షణకై, స్వాతంత్రానికై క్షణం కణం త్యాగాలు చేసినటువంటి ఎంతోమంది వీరులు, వీర వనితలు. అలా చేస్తున్న క్రమంలో మరి స్వాతంత్రాన్ని నిలుపుకోవాలి అంటే మళ్ళీ మనము వేరే వాళ్ళకి బానిసలు కావద్దు. కాబట్టి దేశభక్తులైన సంస్కారవంతులైన వ్యక్తుల నిర్మాణం జరగాలి. డాక్టర్ కేటీఆర్ ఇదే ఆలోచన చేసి శాఖా పద్ధతి ద్వారా అలాంటి వేల మంది వ్యక్తుల నిర్మాణం ఈరోజు జరుగుతుంది, మనం చూస్తున్నాం. మరి సమాజం ఒక బండి అనుకుంటే, ఒక వాహనం అనుకుంటే ఒకటే చక్రం బలంగా ఉంది, మరి ఇంకో చక్రం అయినటువంటి స్త్రీలు మనము. దానికోసం నాగపూర్లోని వర్ధా అనే గ్రామంలో లక్ష్మీబాయి కేల్కర్ అనే ఒక గృహిణి ఆలోచన చేసి ఆమె పిల్లలు షాపుకి వెళ్ళేవారు. ఈమె హెడ్గే వారిని కలిసి మరి డాక్టర్ జీ మరి మాకు కూడా ఒక సంస్థ కావాలి, మరి ఈ సమాజం ఈ దేశం అభివృద్ధి జరగాలి అంటే 2 చక్రాలు
అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమంలో కాషాయాంబరధారి నిరంతరము సమాజానికి ప్రేరణ ఇచ్చేటువంటి యొక్క స్వామీజీ శ్రీ 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 షట్స్థల బ్రహ్మ 108వ సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వామీజీకి సంస్థానం మట్టు మెచ్చుకుందా వారి పాత్మపద్మాలకు నమస్కరిస్తూ శ్రీమతి శోభా దేశపాండే గారు రాష్ట్ర సేవికా సమితి జిల్లా సహకార వ్యయ గారు, శ్రీ శివరాజ్ గుప్తాజీ, శ్రీమతి సింగిరి శోభ గారు, శ్రీ వెంకటరమణ గౌడ్ గారు, శ్రీ వెంకటరమణ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక మంది సంఘ పుర ప్రముఖులు, వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, హైందవ సమాజంలో చైతన్యానికి ప్రత్యేకగా ఇక్కడికి వచ్చినటువంటి అశేష హిందూ సమాజానికి స్వాగతం, నమస్సుమాంజలి. గత 100 సంవత్సరాల నుండి హిందూ సమాజంలో చైతన్యం తీసుకురావాలి, హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి. ఆ విధంగా దేశం మొత్తంలో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గత 100 సంవత్సరాల నుండి ఒక మౌన తపస్సు చేస్తున్నది. మన పెద్ద చెప్పారు, 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమైంది. ఒక 15 సంవత్సరాల ముందర కనుక ఆర్ఎస్ఎస్ ప్రారంభమై ఉంటే దేశ విభజన జరిగేది కాదు అని. ఒకవేళ 1925లో కాకుండా 1940 సంవత్సరంలో కనుక ఆర్ఎస్ఎస్ ప్రారంభం వెనక్కి వెళ్ళినట్లయితే వంటగదిలోకి వెళ్ళి మనం హిందువులము, ఒక శవాన్ని మోసుకోపోయేటప్పుడు నలుగురు అవసరము, కాబట్టి అప్పుడు నలుగురు హిందువులు కలిసి నడుస్తారు. ఇలాంటి ఒక దుస్థితి నుంచి ఈ 100 సంవత్సరాల కాలఖండంలో సంఘం చేసినటువంటి కృషి కారణంగా ఏ స్వామి వివేకానంద అయితే చెప్పారో, హిందువులని గర్వించు, హిందువుగా జీవించు, మనమంతా హిందువులం, ధర్మగంగ బిందువులం, కలిసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం. అలాంటి ఒక కలిసి ఉండేటువంటి ఒక సంఘటన శాస్త్రాన్ని, శాఖా తంత్రాన్ని డాక్టర్ జీ నిర్మాణం చేశారు. 1925లో సంఘం ప్రారంభమైనప్పటికీ ప్రారంభంలో వారంలో ఒకసారి శాఖ జరుగుతూ ఉండేటువంటిది, వ్యాయామశాల రూపంలో జరుగుతుండేటువంటిది. నెమ్మదిగా ఒక సంవత్సరం అయిన తర్వాత దైనందిన శాఖలు ప్రారంభమైనాయి. దేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి. దుర్లభం మీ హిందూ జన్మము, జన్మ జన్మల పుణ్య ఫలితము, మరిచిపోకుండా జన్మనిచ్చిన మాతృభూమిని ఎంత మాత్రం. దేశంలో ప్రపంచంలో మొత్తం 84 లక్షల జీవరాశులు ఉంటాయి. ఏ నల్లిగానో, దోమగానో, కుక్కగానో, పందిగానో అనేక జీవరాశుల జన్మాంతరం అయిన తర్వాత మనకు అదృష్టం అంటే మనకి మానవ జన్మ దొరికింది. మానవ జన్మ దొరకడం కాదు, మనం హిందువుగా పుట్టాము. హిందువులని గర్వించు, హిందువుగా జీవించు. కాబట్టి దుర్లభమైనటువంటి యొక్క హిందూ జన్మ ఇది. కాబట్టి ఈ జన్మ సార్థకం కావాలి అన్నట్లయితే మనం సమాజ కార్యం చేయాలి. ఆ విధంగా మనందరినీ కూడా సమాజ కార్యం చేయాలి అనేటువంటి ఒక తలంపుతోటి పరమ పూజనీయ డాక్టర్ జీ 1925లో సంఘ శాఖని ప్రారంభించారు. శాఖలో ప్రారంభంలో శారీరక కార్యక్రమాలు, భౌతిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటివి. నెమ్మదిగా శాఖలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ప్రారంభమైనవి, వ్యవస్థ ప్రారంభమైనవి. ఈరోజు మనం 100 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్లయితే అనేక గతివిధులు ప్రారంభమైనవి. శివరాజ్ గారు, మరి వెంకటరమణ గారు, సింగరి శోభా గారు, మరి మాతృమూర్తులు, పెద్దలు, చిన్నలందరికీ కూడా నా యొక్క శుభాశిష్యులు. మాట్లాడే వాళ్ళకు మైక్ ఇవ్వకూడదు, స్త్రీలను బట్టల దుకాణంలో తీసుకుపోకూడదు, బర్రెను నీళ్ళలో తీసుకుపోకూడదు. ఎందుకంటే బట్టలు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నాం, ఇక మేము మాట్లాడే వాళ్ళం, మీకు అందరికీ కూడా మాట్లాడారు ఇప్పటివరకు. కానీ ఇది యొక్క మన సమ్మేళనం కాబట్టి చాలా కాలం అతీతమైంది. మాది కూడా కొంచెం సమయం అనేటువంటి మేము మిమ్మల్ని తీసుకున్నాం, కొంచెం లేట్గా అయింది. అందుకే కాలం ఎంతో విలువగలదన్న క్షణమైన దానిని ఖర్చు చేయబోకు విషయపోకు. గడి చీమ మొదలుపోయి చూసి వస్తుంది దానికి
అన్ని తన బలగాన్ని అంతా తీసుకుపోతుంది. మనమైతే మానవునం జ్ఞానం అనేటువంటి సంపాదించి మోక్షానికి పోయేవాళ్ళం. మనం 84 లక్షల జీవరాశులల్లా మానవ జన్మ అనేటువంటి దొరికింది అన్నమాట. అందుకే ఉండదిరు ఈ దేహం శాశ్వతము, రేపటికో మాపటికో ఈ దేహం శాశ్వతము, ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి మనం ఉన్నన్న కాలము మనం ఏం చేస్తున్నాం? ఇంత భవ్యమైనటువంటి శరీరాన్ని భగవంతుడు మనల్ని ఇచ్చాడు. మరి మన భగవంతుని మనం ఏమి కాదు. ఇక్కడ కూర్చున్న తర్వాత భగవంతుని కాదు. మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడుగుతున్నాడా? ఏమైనా కొబ్బరికాయ అడిగాడా? ఏమైనా కర్పూరం అడిగాడా? ఏమైనా ఇంకేమైనా అడిగాడా? కేవలం మీ మనస్సును మాత్రం అక్కడ పడేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడనమాట. ఆ మనస్సు మరేవ మనుష్యారా కారణం బంధ మోక్ష. ఈ బంధా నుంచి మనం మోక్షానికి పోవాలంటే ఈ మనస్సు అనేటువంటిది కారణం. కాబట్టి ఈ మనస్సు ఎక్కడ దొరుకుతుందంటే ఇటువంటి ఒక సత్సాంగత్యేన నిస్సాంగత్యం, నిస్సాంగత్వేన నిర్మోహత్వం, నిర్మోహత్వేన నిశ్చలత్వం, నిశ్చలత్వైన జీవన్ముక్తి. మీరు చూడండి, హిందూ ధర్మ గ్రంథం ఏది ఎంతమందికి తెలుసు? చేతులు లేపండి. కొంతమందికి. ఎంతకాలము నీటిలోనున్న శిలనాని మెత్తబడునే అయ్యా, ఎంతకాలము పూజించిన ఫలమే మనసు దృఢనములేనంతదాకా. మన హిందూ ధర్మ గ్రంథం ఏదనేటువంటిది మనకు తెలుసు. ఒక 5 సంవత్సరాల ముస్లిం అబ్బాయిని అడగండి, మీరే చెప్తారు. మా పిల్లగాడైతే ముస్లిం ధర్మ గ్రంథం అంటే మీరు చెప్పేస్తారు, ఖురాన్ అని చెప్పేస్తారు. మీరు అప్పుడే చెప్పేస్తారు. ఇది పరశువేది మాదిరిగా అన్నమాట. కొన్ని తలలు నరికిన మొనగాడి కత్తి అయితేనే పరశువేది తగులుతే బంగారము కాద. కొన్ని తలలు నరికిన కత్తి అయినా కూడా ఆ పరశువేది తగిలితే ఎట్లా బంగారం అవుతుందో అటువంటిది భగవద్గీత. మీరు చూడండి, ముస్లిం ఇంట్లో ఎంతమంది ఉంటారో ఆడులు మొగలు అంత ఖురాన్ ఉంటాయన్నమాట. మనం దేవాలయానికి పంపిస్తున్నాం. ఎట్లా పంపిస్తున్నామంటే ఇప్పుడే ఇంతకు మొదలు వస్తా ఉన్నారు, నా గాజులు ఉండవు, నా బొట్టు ఉండదు. అదే ముస్లిం అమ్మాయి అయితే తీసుకోండి, బయట వెళ్తుంటే ఏముంటుందండి? ఏం వేసుకొని వెళ్తుంది? బుర్కా. నేను అడిగాను ఇంతకు మొదలు ఒక ఇంజనీర్, ఏమో మాకు ఇట్లా పంపిస్తున్నారు. అప్పగారు ఇంటర్లేరు పిల్లలు, కాలం మారిపోయింది. అరే మీ కాలం మారిపోయిందేమో, ముస్లింల కాలం మారలేదా? ఎక్కడ వెళ్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? మన పిల్లలు అట్టనే ఎప్పుడు బొట్టు తీసేస్తారు? మీకు తెలుసుగా, నేను చెప్పాల్సిన అవసరం. ఎప్పుడు గాజులు కొడతారు? మరి మన పిల్లల్ని దేవాలయానికి అట్టనే తీసుకొస్తున్నాం అని. మనం ఇక్కడ హిందూ సమ్మేళనం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనమే కాకుండా మన పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అత్యావశ్యకత ఉన్నదన్నమాట. ఇది మనం చూడండి, దేవాలయం ముంగట ఎవరైపు దుకాణాలు ఉన్నాయి, ఎవరుంటాయి? ముస్లింలు. ఎందుకు మనం వాళ్ళు పెట్టుకోకూడదా? వర్కీస్ వర్షిప్, కాయకమై కైలాసం అన్నారన్నమాట. మనం పెట్టుకుంటానే, వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఆ పూలదండలో టూ అని చూస్తాడు. నేనే స్వయంగా చూశాను. సంగారెడ్డిలో మా డ్రైవర్కు నిద్ర వస్తుందని నీళ్లు తాగడానికి పోతే, ఛాయ్ తాగడానికి పోతే, నేను పడుకున్న పక్కనే పూలదండ ఉన్నది దుకాణము. అది నవరాత్రి అప్పుడు ఒక దగ్గర ప్రవచనం చేసి వస్తున్నా, వాడు నీళ్ళు తీసుకున్నాడు. పువ్వు అని దాని మీద పూలదండ వచ్చి అది తీసుకొని వచ్చి మనం వేడేస్తున్నాం, దేవికి వేస్తున్నామండి. మనం ఎంత కంటిన్యూ చేస్తున్నాం అని మన వాళ్ళు బతుకొచ్చు కదా. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. అది మనం ఏం చేస్తూ ఉంటాం? ఇంకొకరిని నిందా చేస్తుంటాం, ఇంకొకరి గురించి మాట్లాడటం. నమ్మ చింత నమగే సారదు, పరచింతే నమగేతకై అని చెప్పాడు మహాత్ముడు. మన చింత మనకే సరిపోతలేదు, ఇంకొకరి గురించి చింత అనేటువంటి ఎందుకు చేస్తాం? అది ఇంత భవ్యమైనటువంటి హిందూ సమ్మేళనం అనేటువంటి జరుగుతున్నది. మనం దీనికి 2-3 గంటలు సమయం ఇవ్వకపోతే మనం ఇంకేం చేస్తాం? ఇంకా ఏదైనా సమయం ఎందుకొరకు ఇది సమ్మిళితం కావాలి. ఈ కులం ఆ కులం అనేటువంటిది లేదన్నమాట. మనం అందరం కూడా వసుదైక కులం. ఎవరి పేరు మీద ఏమైనా రాసిందా? ఈ కులం ఆ కులం అనేటువంటిది. ఇప్పుడు ఈ కట్టెలు, మామిడి కట్టెలు తెస్తారు, వేప కట్టెలు తెస్తారు, జుబీ కట్టెలు తెస్తారు, అన్ని హోమంలు వేస్తారు. అవన్నీ చేతిలో పట్టుకున్నప్పుడు ఈ కట్టె ఆ కట్టె అంటారు. హోమం లేచిన తర్వాత బూడిదని పట్టుకుంటే ఈ కట్టె ఆ కట్టె తెలుస్తుందా?
అట్లా మీరు శివ నుండి, హరి నుండి, రామా నుండి, విఠలా నుండి మీకు ఏది ఇష్టం వస్తే అది మన ఇంట్లో నాది. బయటికి వచ్చినప్పుడు మాత్రం మనం అందరం కూడా వసుదైక కుటుంబం మాదిరి ఉండాలి. ఏదైనా జరుగుతున్నది సంఘటన అంటే నాకెందుకు, నా పక్కన జరిగింది నాకు జరిగిందా అనేటువంటిది మనం తెచ్చుకుంటున్నాం. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా, ఒక సైకిల్ మోటార్ వస్తుంది, ఇంకో సైకిల్ మోటార్ జరిగింది. ఈ ముస్లిం అతను ఉన్నాడు, అసలు వాడిని రాంగే లేదు హిందువుది, వీడు తగిలిచ్చేసిందట. తగిలించిన తర్వాత ఆడ ఇద్దరు జగడం నడుస్తుంది. అక్కడ నుంచి మర్ర ఇక్కడ నుంచి ఆడ హిందువులు వచ్చారు, చాలా మంది ముస్లింలు వచ్చారు. హిందువులు వెళ్ళిపోతుంది, ఇది ఎందుకు నాకు, ఎందుకంటే మనం నేర్పుతున్నాం, అట్లా పిరికి పందలం చేస్తున్నాం. జిజాబాయి శివాజీని ఎట్లయితే తయారు చేసిందో మన పిల్లల్ని కూడా ఆ మాదిరిగా తయారు చేయాలి. పెద్ద పెద్ద మహాత్ముల యొక్క చరిత్రను మనం నేర్పాలి, చదివించాలి. మనం ఇది చేస్తే మాత్రమే వస్తుంది. మనకు ఒకటే ఒక కొడుకు ఉంటాడు, మనం సంపాదిస్తూనే ఉంటాం. మన ఒకడు అంటాడు, మీరు ఎంత సంపాదించినా మేము లవ్ చేయాలో మీ అమ్మాయిని ఎక్కబోతుంటే ఆ ప్రాపర్టీ అంతా నాకే ఉందంట. మనం ఒకటే సార్ బయట దేశం పంపిస్తాం, డబ్బులు సంపాదించాలి. వాడు 5 మంది 10 మందిని కట్టున్నాడండి, కానీ మిమ్మల్ని మీరు అటాక్ చేయడానికి వెళ్తున్నాడు. మనమేం చేస్తున్నామండి? ఒక్క పిల్లవాడే కాదు, 3 ఉండాలి మనకు. ఉంటేనే మాత్రమే రేపు ఈ కాషాయం అనేటువంటి జగడ వెళ్తుంది. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అన్నమాట. ఈ బాధ్యత మనం తీసుకోకపోతే మాతృమూర్తుల యొక్క ఉంటుంది అన్నమాట. దెబ్బ తగిలితే ఏమంటారు? అమ్మలో అంత గమ్మదనం ఉంది. దేవుడెట్లో నుండు తజ్జయో మింజయో, మనకు కన్న తల్లి కన్న దేవత అన్నమాట. అందుకే మీరే మీ పిల్లల్ని సంస్కారవంతంగా మార్చాలి. ఇప్పుడు చూసిన ఒక అమ్మాయి ఆడ కూర్చున్నది, కాలు మీద పెట్టి వీళ్ళు వాళ్ళని మంచిగా కూర్చొని చెప్పారు. ఆమె ఫోనే చూసుకుంటా పోతున్నది. ఎందుకంటే మనకు సీరియల్ చూడాలి, సమయం అయిపోయింది, 2 నిమిషాలు అని చెప్తాను ఇక్కడ. ఎందుకంటే మనకు సీరియల్ చూడాలి. ఆ పిల్లల్ని ఇచ్చినది అదే వాళ్ళ పిల్లలు. నేను మొన్న అక్కడ నుంచి వస్తున్నా, ఆ గ్రామంలో అంతా దుర్గోన్నారు. అమ్మాయిలందరూ కూడా మీద కప్పుకొని ఖురాన్ పట్టుకొని వెళ్ళి ఖురాన్ చదువుతున్నారనమాట. మీరు ఎంతమందిని భగవద్గీత ఇచ్చి పంపిస్తున్నారండి? అరే బొట్టు ఉండదు, ఇంత డ్రెస్సులు మనం వేస్తున్నామండి. ఎక్కడ పోతున్నాం మనము? పొట్టినే పూజ చేస్తే, అయ్యప్ప దీక్ష చేస్తే, శివ దీక్ష చేస్తే, శివారాల దీక్ష చేస్తే, అమ్మవారి దీక్ష చేస్తే, దీక్ష చేసి ఏం లాభం? అది రామనవమి రోజు మాత్రమే అంత డీజే సిస్టంలో కనబడుతుంది, దేతాడి పోచకూడు. తర్వాత మరి ఒక్కడు కూడా కనబడు. ఏంటి సంస్కారం? మనం ఎక్కడ పోతున్నాం అనేటువంటిది ప్రతి ఒక్క మాతృమూర్తి అనేటువంటి గమనించాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారు ఈరోజు? వృద్ధాశ్రమాలు ఎవరి ఉన్నాయండి? మన వాళ్ళే. ఒక్కటైనా ముస్లింలది ఉందా? లేదు. ఎంత ఉన్నా కూడా వారి తల్లిని ఆడనే పెంచి పోషిస్తూ ఉపాసమైన మనం మాత్రం, వాళ్ళు ఇంకా 5 మంది ఉంటారు, మనం ఒకటే కొడుకుంటాడు. భార్య వచ్చిందనుకో ఆ ఇంట్లో సీన్ వేరైపోతుంది అన్నమాట. వాళ్ళు పక్కకు పెట్టుకుంటా ఉన్నారన్నమాట. బర్త్డేలలో ఎక్కడ చేస్తున్నారండి? ఈరోజు రేపు బర్త్డేలు ఎక్కడ చేస్తున్నారు? నవయువకులు ఎక్కడ? రోడ్ల పైన మనం పంపిస్తున్నాం డబ్బులు ఇచ్చి. ఒక్కరైనా ముస్లిం బర్త్డే చేస్తున్నాడా? ఎక్కడైనా చేస్తే కనబడుతున్నాడా? కనబడతలేడు. మనం చేస్తున్నాం. ఆయన అది ఎక్కడ? రోడ్ల పైన. బర్త్డే రోజు మీ పిల్లల్ని దేవాలయాన్ని తీసుకెళ్ళండి, అభిషేకం చేయించండి, గోశాలలో పూజ చేయించండి. లేదంటే ఎవరైనా బీదవాళ్ళు ఉన్నారంటే అక్కడ అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. వాళ్ళు వెళ్ళి ఇక్కడ చేస్తున్నారు హైవేల మీద, రోడ్ల మీద 12 గంటలకు నిశరాత్రిలో ఒక కాటన్ ఉంటుంది, వారి దోస్తులకు తీసుకెళ్తున్నారు. ఆ కేకును కట్ చేసి ఏం చేస్తే తింటున్నారా? తింటలేదు. మీరు చూసి నవ్వుతూ ఉంటారు. చాలా మంది కూడా కేక్ కట్టుకున్నప్పుడు మొక్కలు ఒకరు పెట్టుకుంటూ ఉంటారు. వారు ఒక్కరు మొక్కలు అప్పుడు పిడకలు కొడుతుండలేదు, అట్లా వారి ముఖాన్ని కొట్టుకుంటున్నారు అన్నమాట. ఆ ముఖాన్ని కొట్టుకునేటప్పుడు రోడ్ల మీద అక్కడ నుంచి ఒక బస్సు వచ్చింది, వీని కొడతారు, వారిని కొడతారు, వాళ్ళ కళ్ళలో పడ్డది. ఆయన బస్సు వచ్చింది, వారి మీద చెక్ చేసిపోయింది అన్నమాట. మనం ఏం చేస్తున్నామండి? మన పిల్లల్ని ఎక్కడ తీసుకొని వెళ్తున్నా ఇది ఆలోచన చేయాలి. ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇదే సమ్మేళనం అన్నమాట. మన పిల్లల్ని సంస్కారవంతంగా ఉంచాలి. ప్రతి ఇంట్లో భగవద్గీత అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ కూడా సంస్కారం కొరకే ఈ సమ్మేళనం అన్నమాట. పిల్లలు వచ్చి దర్శనం చేసుకుంది బాయ్, ఒక్క క్రిస్టియన్ అమ్మాయి 3 హిందూ అమ్మాయిలను చర్చికి తీసుకెళ్తుంది.
మీరు గమనించండి, ఒక్క క్రిస్టియన్ అమ్మాయి 3 హిందూ అమ్మాయిలను తీసుకుపోయినా మనం ఏమన్నాం? లవ్ జిహాదులలో ఎక్కడైతే స్కూల్ ఉంటాయో ఆ స్కూళ్ళ దగ్గర మొబైల్ షాప్ వాళ్ళదే, స్టేషనరీ షాప్ వాళ్ళదే, ఇంకేదైనా షాప్ వాళ్ళే ఉంటాయి. మన వాళ్ళు ఆడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళతో సంబంధమైనాక వాళ్ళ అమ్మాయి మన అమ్మాయిని మొదటి ఫ్రెండ్షిప్ చేస్తుంది. తర్వాత మన అమ్మాయిని ఆ ముస్లిం అబ్బాయితో పరిచయం చేసి ఆమె పక్కన జరిగిపోతుంది. ఆమె సంబంధం చేసినందుకే ఆమెకి 50,000 ఇస్తున్నారు. ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. నేను ఇట్లనే లవ్ జిహాద్లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో వెళ్ళండి, ఒక గ్రామంలో పిలువనిస్తే కౌన్సిలింగ్ కొరకు. అయితే ఆ అమ్మాయి ఉన్నది చాలా ఇంజనీరింగ్ చదువుకున్నది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఏం సార్ మీరు వచ్చారు, ఎందుకు వచ్చారు? అమ్మాయి ఇట్లా చేయడం తప్ప. ఎందుకు తప్ప? ఎందుకు కరెక్టే ఉన్నది. అది ఇంత మంచి సనాతన ధర్మం ఉన్నది, ఉంది. మా అమ్మాయి ఏ రోజు కూడా ఒక్కరోజు భగవద్గీత చదువుమని చదువు 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 శారీరకంగా లేదు, ఏం లేదు, అన్ని వ్యాయామం లేదు, చదువు బయట దేశానికి పోవాలా, చదువు చదవండి. ఒక్కరోజు కూడా భగవద్గీత చదువుమని, ఒక్కరోజు కూడా నన్ను దేవాలయానికి తీసుకెళ్ళలేదు. నేను ఇంత బట్టలు వేసుకున్నా తీసుకెళ్ళలేదు. నేను ఏ రాత్రికి వచ్చినా ఏమనలేదు. నాకు ఒకరు సంబంధం అయింది. అయిన తర్వాత వాడు కండిషన్ పెట్టాను, ఇంట్లో అందరినీ నమస్కారం చేయాలి, బుర్కా వేసుకోవాలి, ఖురాన్ చదవాలి. అది మంచిగా ఉందా, ఇది మంచిగా ఉందా అని చెప్పాను. మనం ఏం చెప్పాలంటే ఏమి చెప్పడానికి సమాధానం లేదు. మనం చెప్పాల్సినటువంటి ఆవశ్యం ఉన్నది. పూజ చేయడం బట్టి పూజలే కాదు, మన పిల్లల్ని సంస్కారవంతంగా చేయాలి. ఇది చేయడం కొరకే ఇవన్నీ కూడా సమ్మేళనం. మనం ఇది తెలియకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇంకా కొత్తగా ఇప్పుడు వేసేట్టు ప్రీ వెడ్డింగ్ అంటారు. ప్రీ వెడ్డింగ్ అయినా నాకు తెలియదు. ప్రీ మ్యారేజ్ వీడియోస్, ప్రీ వెడ్డింగ్ ఏదో చేస్తున్నారు. పెళ్లి కాక ముందర అప్పుడు ఎట్లుంటుందా? సుముహూర్తం వస్తూ ఎప్పుడైతే సుముహూర్తం ఉంటుందో, ఎప్పుడైతే మంగళసూత్రమో, ఎప్పుడైతే చిలకర బెల్లం పెడతారో అప్పుడే ఒక్కరు చూసుకొని మొదలు చూసుకొని పోతుండ్రి. ఇప్పుడు మొదలు సుట్రిగా అవుతుందో లేదో అయిపోయి తీసుకెళ్తాడు. మన ఒక్క దగ్గర పోతే పెళ్లిలో ఫోటో ఏం పెట్టారంటే ఇంత వేసుకున్నది పెట్టారు. ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నాం. మనం ఏం సంస్కారం ఇస్తున్నాం? సనాతనమైనటువంటి మన సంస్కారం మనం ఏం పెరుగుతున్నాం? అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. తుళ్ళి పడబోకి తుంటరి మనస, మళ్ళీ మళ్ళీ రాదో ఈ మానవ జన్మ. ఎంత గొప్ప పదవులు అయినా చక్రవర్తి తానయ్యున్నా సావు తప్పబోదన్న పరమహంసలే. ఈ భోగాభాగ్యాలన్నీ ఉన్నా పరమాత్మని కృపయే విన్నా, అది నీకు లేకున్నా బ్రతికేసున్నా. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల్ని సంస్కారవంతంగా ఉంచడమే. మీరు చూడండి, ఒక్క అమ్మాయి అయినా దేవాలయానికి ముస్లిం అమ్మాయి వస్తుందా? ఎందుకు రాదండి? ఇంట్లో నూరి పోస్తా. మనం అల్లాను తప్పితే ఏ దాన్ని మొక్కకూడదు, ఏ స్వాములను మొక్కకూడదు, ఎక్కడ మన తలను వంచకూడదు. చిన్న అమ్మాయిని మన శివరాత్రికి గురుకుల విద్యార్థులు మా మఠానికి వచ్చారు. కాశీనాథ స్వామి దేవాలయం 370 మందిలో అందులో 15 మంది ముస్లిం అమ్మాయిలు ఉన్నారు. 355 మంది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. వాళ్ళు 3వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి ఉన్నారన్నమాట. వాళ్ళు బయట నిలబడ్డారు. వీళ్ళందరూ దర్శనం చేసుకొని నా దగ్గరికి వచ్చి ప్రసాదం తీసుకున్నారు. వాళ్ళ నాన్న దూరం ఉంటే పిలిచినానమాట, ఏమయ్యా మీరు మొక్కరా అంటే మా అమ్మ నాన్న నేర్పిండ్రు, వేరే దేవాలయం మొక్కకూడదు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావా అన్నారు. మనం మాత్రం పెద్దగుంటకు పోతాం. చాలామంది ఎట్లా పోతారండి పెద్దగుంటకు? రామనవమి రోజన్నా మీ ఇంట్లో సున్నమేషన్లు లేదు, బట్టలు ఉతికినరో లేదో, పెద్దగుంటకు పోయేటప్పుడు మాత్రం ఇళ్ళంతా సున్నమేస్తారు, బట్టలన్నీ ఉతికేస్తారు. ఆడికి పోతారు. ఆడికి పోయి ఏం చేస్తారు? స్నానం చేస్తారు. పచ్చి బట్టలతో స్నానం చేసి మౌలిద చేస్తారు. ఎవరిని ఇస్తారండి? 7 రోజులు సంసారం చేసిన వాడు స్నానం చేయడు, పకిరోడికి మీరు ఇస్తున్నారండి. ఎంత మనటువంటి మనం పఠాన్ అనేటువంటిది మనల్ని అడుగుతున్నారు కదా, ఏం మానని మీరు బోధిస్తున్నారా లేదా?
మీరు ఏం చెప్తున్నారని అనేటువంటిది అడుగుతున్నామా అని. మీకు ఎక్కడైనా అవసరం అంటే ఎక్కడైనా తినండి, కానీ గాడికి పోయేది ఏంటి? మరి హజ్రత్ అనేటువంటి ఎక్కడైనా జరగలు ఉంటాయి. పీర్ల పండుగ రోజు ఎవరు దుక్కుతున్నారండి? ఒక్క దుర్గ అమ్మాయి అయినా మొక్కుతున్నదా పీర్లకు? మనమే మొక్కుతున్నాం. మన వాళ్ళే ఆడ పోయి బొంతలు వేసుకుంటారు, సాపలు వేసుకుంటారు, మన వాళ్ళే మజును ఆడతారు. వాళ్ళు పేకో వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు అని ఇంట్లో నుంచి వాళ్ళ తల్లులు చూస్తూ ఉంటారు. వాళ్ళు మొక్కరు, వాళ్ళు ఆడికి రారు, ఏమి చేయరు, మనమే చేస్తాం మన వాటిని. చూడండి, అది సంస్కారం అండి. మన సంస్కారం మనం ఏం చేస్తున్నాం? మనకు చాలా 33 కోట్లు ఉన్నాయి. శివానుడి, హరియానుడి, విఠలానుడి, రామానుడి, భోజమానుడి, ఎల్లమానుడి, ఏదైనా నుండి కానీ మనం చేసుకోవాలి. ఇదే సమ్మేళనం అన్నమాట. ఈ సమ్మేళనంలో మనము ఇటువంటి చెయ్యకపోతే, మనం అందరం ఒకటి కాకపోతే, ఒక దేవాలయంలో పల్లెటూరులో ఇంకా ఇప్పటికీ నడుస్తుంది అండి. అంటరానితనం చాలా నడుస్తుంది. నేను మొన్న ఒక దగ్గర పోయిన హనుమాన్ మంది దాన్ని స్నానజలం చేయడానికి పోయినప్పుడు 2 టెంట్లు వేసి ఉన్నాయి. 2 టెంట్లు ఉంటే ఇవి 2 టెంట్లు ఎందుకున్నాయని అడిగాను. అడిగితే ఏమన్నానంటే, 2 టెంట్లు ఇది పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంటే, పెద్దగంటే పొడుగు ఉంటారా అని అడిగాను. కాదండి, పెద్దోళ్ళు చిన్నలు, అది ఇలాంటి ఎవరని అని, అది మాదిగోళ్ళకి ఇది అన్నాడు. ఆయన చాలా బాగున్నదని చెప్పి అంతట్లో నేను ఫోన్ చేసిన మా ఎమ్మెల్యే గారిని. మరి ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఆ ఊళ్ళో లింగాయతున్న చాలామంది అడిగి, ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఈయన నేను దొరకపోతా నాటింటి. ఏదన్నా ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఎమ్మెల్యే. ఆయన ఏం కులము? మరి ఆయనేమో ఇంట్లోకి పని చేయాలి. మనం దేవాలయంలో కూడా ఏం చేస్తున్నారంటే, ఒక ముస్లిం వ్యక్తి వచ్చిన కూర్చున్నా మీకు ఎవరికి రోషం రాదు. ఒక దళితుడు వచ్చి దేవాలయంలో కూర్చున్నాడు అనుకో, వానికి రోషం అనేటువంటిది వస్తుంది. అందుకే వాళ్ళందరూ కూడా మనం ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు. అందుకే మనం ఇవనారవివనయ్యా, వీడు ఎవడంటే వీడు మావాడు అని ప్రతి ఒక్క హిందువును మనం వదలకుండా ప్రతి ఒక్కరిని కూడా మనం తీసుకోవాలి. ఈ జాతి ఆ జాతిని యావు ఆదరేడు, ఆవు సానదే జాతి విజాతి అనబేడ దేవ నలుసు వాదనే జాత సర్వజ్ఞ కూడా చెప్పాడు. ఏ పువ్వు అయితేనే మా పువ్వు సారిపోదా, ఈ జాతి ఆ జాతి అనేటువంటికు ఎవరైతే నామస్మరణ చేస్తాడో వానికి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి యొక్క హిందూ సమ్మేళనంలో ఇక్కడ నిండిపోవాలంటే ఇది ఎవరి కర్తవ్యం? మన కర్తవ్యం. అందరినీ పిలుచుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా పక్కకు ఉన్నటువంటి మాత్రమే ఉంటారు. ఎందుకంటే 5 గంటలకు ఉండాలి, 6, 7, 8, 9 అవుతుంది. 1 గంట ఎక్కాయి, 3 గంటలు మీరుంటారు, 3 గంటలు నేనుంటా, 3 గంటలు మీరుంటారు. 3 గంటల తర్వాత మనం అందరం పోతామన్నాడు. బాల్యం 1 గంట, యవ్వనం 2వ గంట, వార్ధక్యం అంటే ముసలోడు 3వ గంట. పాపం చేస్తే నరకానికి పోతారు 1వ గంట, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు 3వ గంట. ఇదే అనమాట. జ్ఞానం అనేటువంటి సంపాదిస్తే మోక్షానికి పోతాడు. మనం జ్ఞానం అనేటువంటి సంపాదించాలి. మోక్షానికి పోవడానికి మనం 3 గంటలు ఉన్నాము. అందుకే దుర్లభం త్రైమేవైతారు. ఈ ప్రపంచంలో అతి దుర్లభం కోట్ల రూపాయలు ఇచ్చిన దొరకదని మనుష్యత్వం, మానవ జన్మ అనేటువంటిది మనకు దొరికింది. దొరికిన తర్వాత దానికి ఏం చేయాలి? మోక్షానికి పోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ దేవాలయానికి ఎందుకు వస్తామండి? మోక్షం అనేటువంటి దొరుకుతుంది అన్నమాట. ఎప్పుడు దొరుకుతుంది మోక్షం? కొబ్బరికాయ, అరటిపండు, కర్పూరం 3 దోస్తులు అన్నమాట. సమయం అయిపోయింది. ఇవి 3 దోస్తులు. మీరు ఇవి తీసుకొస్తారు కదా దేవునికి. కొబ్బరికాయను ఆడ ఇడిచి పెట్టినమాట. ఆడ ఎవరు చూడరు. అప్పుడు కొబ్బరికాయను కొట్టిండు, ఆడ పెట్టేసి అరటిపండ్లు అది కూడా పెట్టి నైవేద్యం చూపిన అక్కడికి. ఇక గంట కొట్టినాక ఏం చేస్తారంటే కర్పూరాన్ని ఆర్తిగా పెడతారు. అప్పుడు కొబ్బరికాయ అరటిపండు ఏమంటారు, మనల్ని కొట్టినప్పుడు ఒక్కడు కూడా చూడలేదు. ఇప్పుడు కర్పూరం పెట్టినప్పుడు అందరూ అక్కడనే చూస్తున్నారు. ఇవి చూడు నాకు మమ్మల్ని అంత పార్షాలిటీగా చేస్తున్నారంటే కర్పూరం ఏమైపోయింది? అర్పణ అయిపోయింది అక్కడ. అట్లా కూడా మనము అర్పణ కావాలి. సమాజం కొరకు, ధర్మం కొరకు అర్పణ అనేటువంటిది కావాల్సిన అవశ్యం, అత్యావశ్యకమైన. ఎక్కడేవారు గారండి 5 మందితో తయారు చేసినటువంటిది ఈరోజు 80,000 శాఖలు నడుస్తున్నాయంటే ఆ రోజు కూర్చోడన్నారు. 1 0 పెడితే ఏం నిలవలేదు. దాని ముంగట 1 పెట్టి దాని ముంగట 0, దానికి కూడా ఇంకో 0 పెడితే 100, 1000, 10,000 అవుతుంది అనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా అమూల్యమైనటువంటిది. ఒక్కొక్కరు కూడా మీరు అమూల్యమైనటువంటిది కావాలా. ఇటువంటి ఒక సమ్మేళనంలో మరి మాతాజీ గౌడ్ గారు చాలా చెప్పారు. మరి శివరామకృష్ణ గౌడ్ గారు చాలా సుందరమైనటువంటి మాటలు చెప్పారు. ఎందుకంటే ఈ మాటలను మనం వినాలి.
ఎప్పుడు పోతుందో మన శ్వాస తెలియదు. ఇప్పుడున్నాం, ఇప్పుడే పోవచ్చు. నిశ్వాసే విశ్వాసే కదా రుద్దో పోవచ్చు. కేవలం భగవత్ చింతనీయం. ఆవు ఏం చేస్తున్నదండి? గడ్డి తింటున్నది. మనకేమిస్తుంది? పాలిస్తుంది. మరి నీళ్ళ యొక్క లక్షణం ఏంటి? అందులో మోరి నీళ్ళు వస్తాయి, వర్షం నీళ్ళు వస్తాయి, ఇంకేమో నీళ్ళు వస్తాయి, చెత్త వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ దాని యొక్క లక్షణం ఏంటంటే చెత్తను మట్టినంతా కింద తీసుకుంటుంది, చెత్తనంతా దూరంగా కొట్టేస్తుంది. దాని లక్షణం స్వచ్ఛంగా ఉండడం. అట్లనే మీరు ఎక్కడున్నా కూడా మనం స్వచ్ఛంగా ఉండాలి. నీళ్ళల్లో పడవ ఉండాలి. పడవలో నీళ్ళుంటే మునిగిపోతుంది. శిష్యుడైననేమి చీమంత తప్పు చేసిన బోధగలవాడైన లేదు ముక్తి. నావకు తూటున్న నదిలోన మునగదా విశ్వదాభిరామ విలు. చిన్న ప్రోగ్రామ్ ఉంది, ఇంకేం పోతాం అనుకున్నాం అనుకో. పోయి ఒకటి రెండు పోతా ఆయన మునిగిపోతాం. పడవకు చిన్న రంధ్రం ఉన్నది, ఇక్కడ నుంచి ఆ ఒడ్డుకు పోవా. ఏమైతే చిన్న రంధ్రం అంటే కొన్ని నీళ్ళు వచ్చి ఆ ఒడ్డుకు పోయిందాకంటే ఆయనతో మునిగిపోతుంది. కాబట్టి ఆ మునిగిపోకుండా ముందే మనం అందరము కూడా కళ్ళు తెలిసినప్పుడే, కళ్ళు బాగున్నప్పుడే, కాలు బాగున్నప్పుడే నేనెవరో తెలుసుకో మనసా. అంగంబులన్నీ శిథిలములు కానప్పుడే దైవనామ స్మరణ చేయు మనస.